అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పవన్ దూకుడు ప్రవర్తన, సీఎం సీరియస్ వార్నింగ్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చక్కటి సమన్వయంతో పనిచేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక విషయాల్లో ఆ ఎఫెక్ట్ కనిపించేలాగా చేస్తున్నారు. గత నెలలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై పవన్ లేవనెత్తిన అంశాలు, ఆ తర్వాత కేబినెట్లో సోషల్ మీడియా కార్యకర్తల తీరుపై చేసిన విమర్శలపై గట్టిగా స్పందించిన చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుని వెంటనే అమల్లో పెట్టేశారు. ఇప్పుడు కాకినాడ పోర్టులోని రేషన్ మాఫియా పైన పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. నిన్న కాకినాడ పోర్టుకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పలు షాకులు తప్పలేదు. 2 నెలలుగా కాకినాడ పోర్టుకు రానివ్వకుండా అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, తాను వస్తుంటే ఎస్పీ సెలవులపై వెళ్లిపోయారని, తనను రేషన్ బియ్యం ఉన్న షిప్ వద్దకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని పవన్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. చివరకు రేషన్ మాఫియాను అలాగే వదిలేస్తే రేపు డ్రగ్స్ అలాగే పేలుడు పదార్థాలు కూడా ఎగుమతి చేస్తారని సంచలన విమర్శలు చేశారు. దీనిపై చంద్రబాబు ఇవాళ అనంతపురంలో స్పందించారు. రేషన్ బియ్యం కొని కొందరు విదేశాలకు అమ్ముకుంటున్నారని, రేషన్ బియ్యం వ్యాపారుల్ని వదిలిపెట్టబోమని అలాగే చంద్రబాబు అనంతపురం పర్యటనలో హెచ్చరించారు. రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ఎక్కడ చూసినా సరే మాఫియా దోపిడీ ఉందని, అంతా ప్రక్షాళన చేస్తామంటూ చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. నిన్న పవన్ కామెంట్స్పై వెంటనే స్పందించని చంద్రబాబు ఇవాళ అనంతపురంలో చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే వీటిని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.